India's finest Medicover Hospital now opened exclusive hospital for women and children opposite High-Tech Charminar. Medicover Women and Child Hospital. చట్టంలో ఉన్నటువంటివి చాలా వరకు నెరవేర్చడం జరిగిందండి. మీ ఎన్ఐటి కూడా విభజన చట్టంలో హామీనే, అది కూడా మేము నెరవేర్చాం. మిగిలిపోయిన ఏదో కొద్దిపాటి ఏవైతే మిగిలినాయో దానికి కమిటీ ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం వేసింది సార్. మీరు చెప్పేటువంటి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ప్రత్యేక హోదా ఏదైతే ఉందో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సైతం ప్రత్యేక ప్యాకేజీని వారే కావాలని చెప్పి ఆహ్వానించి తీసుకున్నారు. ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించి దాంట్లో ఏ విషయాలు ఉండాలి, ఫుల్ స్టాప్ కామా కూడా వారే చెప్పారు. అరుణ్ జైట్లీ గారు, సుజనా చౌదరి గారు అప్పట్లో మరి వారు కేంద్ర మంత్రి తెలుగుదేశం తరఫున ఉన్నటువంటి సందర్భంలో పక్కన సుజనా చౌదరి గారిని కూర్చోబెట్టుకుని ప్రత్యేక ప్యాకేజీని అనౌన్స్ చేయడం జరిగింది. కనుక ఎక్కడా కూడా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం మాట తప్పలేదు. జిఎస్టీ కౌన్సిల్లో రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్థిక మంత్రులు కూడా ఉంటారండి మెంబర్లుగా. వారు కూడా మరి దాంట్లో వారి గళం కూడా వినిపించాలి కదా. కనుక కేంద్ర ప్రభుత్వం తప్పు చేస్తుంది అని చెప్పడం అన్యాయం. అది పెట్రోలియం మీద జిఎస్టీ తీసేస్తామని మీరు పెట్టిన మొదట్లోనే చెప్పారండి. అప్పటికే ఆల్రెడీ 4 years లో కూడా మీరు దాని గురించి మాట్లాడలేదు. జిఎస్టీ జిఎస్టీ ఏంటండి? పెట్రోల్ మీద జిఎస్టీ ఉందండి, అది ఆ పరిధిలో తీసుకొస్తానండి. పెట్రోల్ని జిఎస్టీ పరిధిలోకి పెట్రోల్ని జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని ఇప్పటికి కూడా భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉన్నది. కానీ నేను ఇందాక చెప్పాను, జిఎస్టీ కౌన్సిల్లో ఉన్నది ఎవరండి? రాష్ట్రాలకి సంబంధించినటువంటి ఆర్థిక మంత్రులు అక్కడ మెంబర్స్గా ఉన్నారు. వారందరూ ఒప్పుకుంటే ఇది వీలవుతుంది, అంతేగాని ఏకపక్ష ధోరణిగా నిర్ణయం తీసుకోవడం జరగదు కదా. కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆర్థిక మంత్రికి కూడా చెప్పండి, ఒప్పుకోమని చెప్పండి జిఎస్టీ పరిలోకి తీసుకురావాలి. చిన్న చిన్న నిధులు చెప్పారు మీరు. రాష్ట్రంలో కీలకమైన పోలవరం ప్రాజెక్టు, రాష్ట్ర రాజధాని, ఈ రెండు కూడా పక్కకి వెళ్ళిపోయినాయి. ఒక రాష్ట్ర రాజధానికి ప్రైమ్ మినిస్టర్ గారు శంకుస్థాపన చేస్తే దాని గురించి కనీసం ఇప్పటికి ఎవరు మాట్లాడలేదు. ఏమండి, వాళ్ళు ఏదో నాటకాలు ఆడుతున్నారు, వైజాగ్ అని ఇంకోటి అని. కోర్టులు తిడుతున్నా సరే కూడా అది తప్పు అని, ఒక చిన్నపిల్లలు తప్పు చేస్తే తప్పు అని చెప్తారు. అది ఒక ప్రైమ్ మినిస్టర్ మన రాష్ట్ర రాజధాని గురించి చెప్పట్లేదు. ప్రైమ్ మినిస్టర్ గారు మీరు చూసారో లేదో, పార్లమెంట్లో 3-4 రోజుల క్రితం పార్లమెంట్లో కేంద్ర మంత్రి ఇచ్చినటువంటి సమాధానం, అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని వారు ఆల్రెడీ అనౌన్స్ చేశారు 3-4 రోజుల క్రితం. మరి మీరు చూడకపోతే అది మా తప్పు కాదు. రెండోది, చేతలు ఏమవ్వాలి? ఏమవ్వాలి? ఫౌండేషన్ చేసి ఇప్పుడు అవన్నీ కోర్టులకు వెళ్తున్నారు, పని అవుతా అవ్వట్లేదండి. ఎవరిని మీరు ప్రశ్నించాలి? రాజధాని లేని రాష్ట్రం మా దౌర్భాగ్యం. సరే, దాని మీద మీరు ఎవరిని ప్రశ్నించాలి? మీరు స్టేట్ గవర్నమెంట్ ని మీరు ప్రశ్నించాలి. మాకు ఆ ప్రశ్న వేస్తే 2500 కోట్లు మేము రాష్ట్ర రాజధాని కోసం అని చెప్పి మేము ఇచ్చాం. ఏది మీరు అసలు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఒక డిజైన్ కావచ్చు, ఒక ఎస్టిమేషన్ కావచ్చు, డిపిఆర్ కావచ్చు ఇవ్వకపోయినా అమరావతి రాజధాని అని విశ్వసించి కేంద్ర ప్రభుత్వం 2500 కోట్లు ఇచ్చింది. అది మాత్రమే కాకుండా 50కి పైబడినటువంటి కేంద్ర సంస్థలు అక్కడ ఇవాళ భూమి కొన్నాయి కేంద్ర సంస్థలు. కానీ అక్కడ మౌలిక సదుపాయాలు, రోడ్లు కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు ఎవరు చేయాలి? కనుక మీరు మా మీద దాడి కాదండి, రాష్ట్ర ప్రభుత్వం మీద దాడి చేయండి. నేను ఇందాక అన్నాను చూడండి, ప్రాంతీయ విద్వేషాలని రెచ్చగొడుతున్నారని. ఇదే 3 రాజధానులు అని చెప్పి మరి మీరు ప్రాంతీయ విద్వేషాలని రెచ్చగొట్టడంలా, వర్గ విభేదాలని మీరు రెచ్చగొట్టడంలా, ఒక వర్గానికి చెందినటువంటి వారు అని చెప్పి వాళ్ళ అమరావతి మీద అపవాదు వేయడం అనేది, అక్కడ రైతులు అన్ని కులాలకి సంబంధించినటువంటి వారు ఉంటారు, ఒక వర్గం ఒక కులానికి సంబంధించినటువంటి వారు కాదు. కనుక మీరు రాష్ట్ర ప్రభుత్వానికి ఆ ప్రశ్న. మేము ప్రస్తుతం జనసేనతో మా పొత్తు ఉన్నది. ఆ పైన ఏమంటారు, ఆ పైన ఏదన్నా నిర్ణయం చేయాలంటే అది మా అగ్రనాయకులు తీసుకునేటువంటి నిర్ణయం. మేము జనసేనతో ఉన్నామని చెప్పామండి.
జనసేన వరకే మేము పరిమితం. ఓకే, నేను ఇందాక చెప్పాను, అది దాటి చేయవలసినటువంటి నిర్ణయం మా పై నాయకత్వం చేస్తుంది, మేం కాదండి చేసేది. రాష్ట్రంలో ఇవాళ ప్రజా సమస్యల మీద గళం విప్పి పోరాటం చేస్తున్నది భారతీయ జనతా పార్టీ మాత్రమే. మద్యం కావచ్చు, నాణ్యత లేనటువంటి మద్యం కావచ్చు, భారతీయ జనతా పార్టీ దాని మీద ఆందోళన చేసింది. గ్రామాలకి రావాల్సినటువంటి నిధులు రాకపోతే దాని మీద ఆందోళన చేసింది భారతీయ జనతా పార్టీ. అక్రమంగా ఇసుక తరలింపు మీద, ఇసుక మాఫియా మీద ఆందోళన చేసింది భారతీయ జనతా పార్టీ. ఇసుక రీచులకు కూడా నేను ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరితో కూడా మేము వెళ్ళి సందర్శించడం జరిగింది. మేమే చెప్పాం, దగ్గర 35-40 లక్షల భవన కార్మికుల యొక్క భవిష్యత్తు ఇవాళ ఈ రకమైనటువంటి ఇసుక మాఫియా వలన, ఇసుక ధర పెరిగిపోయిన నేపథ్యంలో నిర్మాణ రంగం కుదేలు పడిపోయినటువంటి సందర్భంలో 35-40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల యొక్క కుటుంబాలు ఇవాళ బజార్ను పడ్డాయి. దానికి సమాధానం రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. కనుక ప్రతి ప్రజా సమస్య మీద భారతీయ జనతా పార్టీ గళం విప్పుతుంది, ఆందోళన చేస్తుంది. ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వాళ్ళు మాత్రమే ఇమ్మడగలుగుతున్నారు, కొత్త వాళ్ళు ఎవరు రావట్లేదు. ఒకవేళ వచ్చినా వాళ్ళు ఇమ్మడలేకపోతున్నారు పార్టీలో. నేను పార్టీలోకి వచ్చి 9 సంవత్సరాలే. ధనలక్ష్మి గారు, నారాయణ గారు వెళ్ళిపోయారు. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు రీసెంట్ గా జాయిన్ అయ్యారు. ఆయన కూడా ఎక్కడ ప్రభుత్వం మీద ఎక్కడ వ్యతిరేకించట్లేదు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయన మాతోటే ఉన్నారండి. ఆయన మాతోటే అన్ని కార్యక్రమాల్లో ఆయన పాల్పంచుకుంటున్నారు. సో ఆ మాట అంటాం తప్పు. నేను 9 సంవత్సరాలు అయింది పార్టీలోకి వచ్చి, కానీ నేను వదిలిపోలేదే. ఓకే, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.